ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాలకు ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. ఈ జాబితాలో తాజాగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న పి శ్రీనివాసులను మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గొబ్బిల విద్యాధరిని విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గా నియమించగా, అన్నమయ్య జిల్లా జేసీగా ఉన్న ఆదర్శ రాజేంద్రను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. సివిల్ సప్లైస్ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆర్ గోవిందరావును బదిలీ చేసి తిరుపతిలోని టుడా వైస్ చైర్మన్ గా నియమించడంతో పాటు తిరుపతి జాయింట్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రకాశం జిల్లా జేసీగా ఉన్న గోపాల్ కృష్ణ రోనంకిని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఖాళీగా ఉన్న పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా వి సంజన సింహాను ప్రభుత్వం నియమించింది. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టుకు ఆఫీసర్ గా పనిచేస్తున్న బచ్చు స్మరణ్ రాజ్ కు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.